వాచ్ నైట్ సర్వీస్ 18వ శతాబ్దం ప్రారంభంలో యూరోప్లోని మొరావియన్ చర్చిలో మొదలుపెట్టారు. 1733లో మొరాయన్ బ్రదర్స్ రాత్రంతా మెలకువగా ఉండి ప్రార్థనలు చేసే సేవ మొదలుపెట్టాడు. 1740లో మెథడిస్ట్ చర్చి వ్యవస్థాపకుడు జాన్ వెస్లీ ఈ సాంప్రదాయాన్ని అనుసరించాడు. ఇది మద్యపాన పార్టీలకు బదులుగా ఆధ్యాత్మిక సంవత్సరాన్ని గడపడానికి ఉద్దేశించినది. అయితే అమెరికాలోని ఆఫ్రికన్ అమెరికన్ చర్చిలో డిసెంబర్ 31, 1862 నాడు బానిసలుగా ఉన్న మరియు స్వతంత్ర ఆఫ్రికన్ అమెరికన్లు చర్చిలో రహస్యంగా సమావేశమై అధ్యక్షుడు అబ్రహాం లింకన్ జారీ చేసిన బానిసత్వ రద్దు ఆదేశం జనవరి 1, 1863 నుంచి అమల్లోకి రావడానికి ఎదురుచూశారు. దీన్ని ఫ్రీడమ్ యూ అని పిలుస్తారు. రాత్రంతా మెలకువగా ఉండి ప్రార్థనలు, పాటలను, ఆరాధనలతో స్వేచ్ఛను ఎదురుచూడడం వల్ల ఈ పేరు మరింత ఎక్కువగా వచ్చింది. మన చర్చిలో కూడా వాచ్ నైట్ సర్వీస్ జరుపుతారు. ఇది గత సంవత్సర పాప బలహీనతలను ఆలోచించి కొత్త సంవత్సరాన్ని దేవుని వాక్యపు ఆశతో ప్రార్థనతో జరుపుకుంటాము. వాచ్ నైట్ సర్వీస్ 18వ శతాబ్దం ప్రారంభంలో యూరోప్లోని మొరావియన్ చర్చిలో మొదలుపెట్టారు. 1733లో మొరాయన్ బ్రదర్స్ రాత్రంతా మెలకువగా ఉండి ప్రార్థనలు చేసే